Subscribe now and press the bell icon. Never miss an update. Hello friends, welcome to our channel friends. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనం అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్ మనం ఈ రోజు BSNL టారిఫ్ల గురించి తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందుగా మీరు వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలంటే తప్పకుండా వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ విధంగా మీరు క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అన్ని పీడిఎఫ్లు కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. మీ రీఛార్జ్ బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది. అన్నీ కూడా నేను తరచూ అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఛానల్స్ ఈ విధంగా చూస్తుండగానే ఛానల్ కూడా మీరు జాయిన్ అయిపోండి, ఓకేనా. ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ప్లీజ్ పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా గంట సింబల్ కూడా మీరు యాక్టివేట్ చేసి ఆల్ పర్మిషన్ అండి, లైక్ చేయండి. ఇక్కడ మోర్ ఆప్షన్ చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో మోర్ ఆప్షన్ అనేది మీకు షో అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రోల్ చేసి ఛానల్ లింక్ అనేది షో అవుతుంది, ఓకేనా. ఛానల్ లింక్ అనేది వాట్సాప్ ఛానల్ లింక్ అనమాట, స్క్రోల్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు బ్రౌజర్లోకి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే శేఖర్ ఆన్లైన్ సర్వీస్ యూ ఛానల్స్ అనేది వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు బిజినెస్ నార్మల్ వాట్సాప్ వాడుతున్నట్టు రెండు షో అవుతుంది. మీరు నార్మల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ పైన చూసారంటే ఫాలో సింబల్ ఉంది కదా, ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాలో చేయండి, ఓకేనా. తప్పకుండా ఇక్కడ మీరు ఫాలో చేసి గంట సింబల్ కూడా మీరు యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి పీడిఎఫ్ పెట్టినా మీకు వెంటనే వస్తుంది నోటిఫికేషన్ ద్వారా, ఓకేనా. ఈరోజు ఈ వీడియోలో BSNL ప్లాన్స్ నాకు బెస్ట్ అనిపించిన వ్యాలిడిటీ ప్లాన్స్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ప్లాన్స్ అనేది మీరు రీఛార్జ్ చేసుకోండి. తప్పకుండా మీరు రీఛార్జ్ చేసేదానికి వాల్యుబుల్గా ఉంటుంది. వ్యాలిడిటీ కూడా కరెక్ట్గా వస్తుంది. డేటా కూడా దీంట్లో నేను మెన్షన్ చేశాను, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ప్లాన్ అనేది, ఓకేనా. ఇక్కడ మీరు 1 by 1 చూడండి. ఇక్కడ 184 చేస్తే 28 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. అదేవిధంగా 1 GB ఫర్ డేటా వస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది, ఓకేనా. అన్లిమిటెడ్ కాల్స్ అన్లిమిటెడ్ డేటా అనేది దీంట్లో వస్తుంది, 1 GB, ఓకేనా. అదేవిధంగా 187 28 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. 1.5 GB డైలీ వస్తుంది, ఓకేనా. అదేవిధంగా 199 30 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. 2 GB డైలీ వస్తుంది ఫర్ డే. 298 52 రోజులు వ్యాలిడిటీ, 1 GB ఫర్ డేటా వస్తుంది. 347 54 రోజులు వ్యాలిడిటీ, 2 GB ఫర్ డేటా వస్తుంది. అదేవిధంగా 399 70 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. ఇక్కడ చూసారంటే 1 GB ఫర్ డేటా వస్తుంది. 485 82 రోజులు మనకి వ్యాలిడిటీ వస్తుంది. అదేవిధంగా 1.5 GB మనకి వస్తుంది డైలీ డేటా. 499 రూపాయలు రీఛార్జ్ చేస్తే 75 రోజులు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. డైలీ 2 GB ఫర్ ఉంటుంది మీకు. అదేవిధంగా 666 చేస్తే 105 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. డైలీ ఫర్ 2 GB వస్తుంది. ఇందులో కూడా 699 రీఛార్జ్ చేస్తే 150 డేస్ వస్తుంది. అదేవిధంగా 500 MB డే మాత్రం వస్తుంది, 500 MB వస్తుంది. అంతేకాకుండా 150 రోజులు ఇది బెస్ట్ ప్లాన్. ఇది కూడా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూసారంటే 998 రీఛార్జ్ చేస్తే 160 రోజులు వస్తుంది. 2 GB ఫర్ డే వస్తుంది, ఓకేనా. అదేవిధంగా మీరు 2399 రూపాయలు రీఛార్జ్ చేస్తే 395 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. 2 GB ఫర్ డేటా వస్తుంది, ఓకేనా, డైలీ. ఇందులో అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది, డేటా ఫర్ లిమిట్ ఉంటుంది, ఓకేనా. ఫ్రెండ్స్ నేను మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, మేము రీఛార్జ్ చేస్తాం. మీ ఏరియాలో నెట్వర్క్ ఉంటే మాత్రమే ఈ ప్లాన్స్ అనేది మీరు రీఛార్జ్ చేసుకోండి. నెట్వర్క్ ఉంటే తప్పకుండా రీఛార్జ్ చేసుకోండి. ఇట్స్ అ వాల్యుబుల్ ప్లాన్, ఓకేనా. ఎయిర్టెల్ జియోతో పోల్చుకుంటే చాలా బెటర్ ప్లాన్ అనమాట. మీరు రీఛార్జ్ చేసుకుంటే మీ దగ్గరలో కానీ మీ లొకేషన్లో కానీ BSNL నెట్వర్క్ అని వస్తున్నట్టయితే తప్పకుండా పోర్టబుల్ పెట్టుకోండి. ఈ ప్లాన్స్ అనేది రీఛార్జ్ చేసుకోండి. ఇంతేకాకుండా మీకు కూడా అందుబాటులో ఉండే ప్లాన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు బెటర్ అనిపించింది, మీకు కూడా ఈ ప్లాన్స్ బెటర్ అనిపించవచ్చు, అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అన్లిమిటెడ్ ప్లాన్స్ 18 రూపాయలు రీఛార్జ్ చేస్తే 2 GB 2 డేస్ వస్తుంది. 18 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీకు 2 డేస్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. కాల్స్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు 2 డేస్. అదేవిధంగా 59 రూపాయలు రీఛార్జ్ చేస్తే 7 డేస్ మీకు డైలీ 1 GB వస్తుంది. 87 రూపాయలకు రీఛార్జ్ చేస్తే మీకు చూసారంటే ఇక్కడ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది, 14 రోజులు ఉంటుంది. డేటా ఫర్ 1 GB డైలీ వస్తుంది. 99 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీరు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది. దీంట్లో ఎటువంటి డేటా రాదు. రోమింగ్ కూడా మీరు ఫ్రీగా అనేది పొందవచ్చు, ఢిల్లీ అండ్ ముంబై, ఓకేనా. అదేవిధంగా 118 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీకు 10 GB డేటా వస్తుంది. 20 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. 139 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీకు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా 1.5 GB డైలీ డేటా వస్తుంది ఫ్రీగా, ఓకేనా.
అంతే ఇక్కడ చూడండి 147 చాలామంది రీఛార్జ్ చేస్తారు. ఇది 147 30 రోజులు వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాల్స్ అండ్ లోకల్ కాల్స్ ఉంటుంది, 10 GB డేటా వస్తుంది. అంతేకాకుండా కొన్ని వ్యాలిడిటీ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారంటే మీరు 107 రూపాయలకు రీఛార్జ్ చేసి 3 GB డేటా వస్తుంది. అదేవిధంగా 200 మినిట్స్ మీరు వాయిస్ రికార్డులను మాట్లాడుకోవచ్చు. 35 రోజులు వ్యాలిడ్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ 108 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీరు దిస్ న్యూ కనెక్షన్ అనమాట, ట్రూ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటుంది. ఓకేనా, ముంబై అండ్ ఢిల్లీ అన్లిమిటెడ్ డేటా కూడా మీరు స్పీడ్గా 40 KB స్పీడ్లో మీరు వాడుకోవచ్చు. అంతేకాకుండా అన్లిమిటెడ్ కాల్స్ అన్లిమిటెడ్ డేటా 153 రూపాయలు రీఛార్జ్ చేస్తే 26 రోజులు వ్యాలిడ్ ఉంటుంది. 197 రూపాయలకు రీఛార్జ్ చేస్తే 197 రూపాయలకు మీరు రీఛార్జ్ చేస్తే 70 రోజులు వ్యాలిడ్ ఉంటుంది. అన్లిమిటెడ్ కాల్స్ అండ్ లోకల్స్ అండ్ నెటీస్ హోమ్ లొకేషన్ నేషనల్ రోమింగ్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది. అది ముంబై అండ్ ఢిల్లీ. ఓకేనా, 15 రోజుల్లోనికి రోమింగ్ ఫ్రీగా వస్తుంది. ఈ ప్లాన్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఒకసారి మీరు రీఛార్జ్ చేసేటప్పుడు ఇతర వెబ్సైట్లో కానీ ఫోన్పే గూగుల్ పే కానీ మల్టీ రీఛార్జ్లో అన్నీ కూడా చెక్ చేసుకునేసి మీరు రీఛార్జ్ చేయండి. ఓకేనా, అంతేకాకుండా ఇక్కడ చాలా ప్లాన్స్ అని ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 199, 201, 229 అని ఈ ప్లాన్స్ అన్నీ కూడా అంతగా ఏం బాగుండదు, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. తప్పకుండా మీరు రీఛార్జ్ చేస్తే ఇంతకుముందు నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్లాన్స్ అనేది మీరు రీఛార్జ్ చేసుకోండి, డబ్బు ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది టాక్ టైం అడుగుతున్నారు. టాక్ టైంలో నార్మల్ ప్లాన్సే ఉంటుంది, 10, 20, 30, 50, 100 అలా ఎంతైనా చేసుకోవచ్చు. ఓకేనా, ఇంతకన్నా బిఎస్ఎన్ఎల్లో ప్లాన్స్ అనేది బాగుంటుంది. అంతకన్నా నేను బెస్ట్ ప్లానే మీకు సెలెక్ట్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, కొంతమంది SMS ప్లాన్ అడుగుతున్నారు. ఈ కాలంలో SMS ఎవరు వాడరు. ఓకేనా ఫ్రెండ్స్, నాది ఒక చిన్న విన్నపం. ఒకవేళ మీకు ఏమనిపించింది ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ గురించి అనేది కింద కామెంట్లో రాయండి. ఒకవేళ మీ ఏరియాలో నెట్వర్క్ ఎలా ఉందని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.